చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసేద్దాం. బుట్ట తేలదా వేయడానికి, ఇప్పుడు పెడదాం అలా చేస్తానికి. ఎంత త్వరగా హార్వెస్ట్ చేద్దామన్నా ఎండ వచ్చేస్తుంది. ఈ ఎండాకాలం ముందు చిక్కులు పెట్టేసుకొని కింద మొక్కల తర్వాత హార్వెస్ట్ చేసుకోవాల్సింది. నేను రివర్స్ చేశాను. ఇప్పుడు ఎండకి దొరికిపోతున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, దాముకుంటున్నాయని. ఈ మూల ఒకటి ఉండిపోయింది, ఇక్కడ ఒకటి ఉండిపోయింది. నేను చూసుకోలేదు. ఇక్కడ ఒకటి ఉండిపోయింది. అలాగే దాముకుంటున్నాయి. చిక్కులు కోస్తున్నాను, వంకాయలు దొరికి చూద్దామండి. రెండోసారి కూడా సాగరిక కట్ చేస్తాను అన్నది. నేనే వచ్చి హార్వెస్ట్ చేస్తానమ్మా అని మళ్ళీ అన్నది సాగరిక. కానీ తను ఏదో పనుల వల్ల నాకు పనులు తనకి నాకు కుదరలేదు. నిన్నటి వరకు వెయిట్ చేసాము. మరి చిక్కుళ్ళు పాడైపోతాయని తెంపేస్తున్నాను. సాగరిక తల్లి, చిక్కుళ్ళు నేను తెంపేస్తున్నాను. నువ్వు చేయవలసిన హార్వెస్ట్ నేను చేసేస్తున్నాను. రెండో వీడియో తీద్దామమ్మా మళ్ళీ హార్వెస్ట్ చేసాను అన్నది సాగరిక. కానీ మరి తనకు కూడా బిజీయే కదా. తనకి బిజీ, నాకు బిజీ. నాకైతే తనకు అవ్వలేదు, తనకైతే నాకు అవ్వలేదు ఈ 2 రోజులు. తెంపకపోతే విత్తనాలకు అయిపోతున్నాయి. విత్తనాలకు అయినా పర్వాలేదు, మొక్క డ్రై అయిపోతుంది. అని చెప్పాను కదా, వంకాయలు ఎలా ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతున్నాయని. చూసుకోకపోతే దాముకుండిపోతుంది. ఇదిగోండి, ఇక్కడికి వచ్చి తెంపేస్తాం. మీదకి బుట్ట పైకి పెట్టమ్మా. మా కోటికి ఎక్కమన్నాను, కాలు బాగాలేదంట మా కోటికి ఇవాళ. అందుకే నేనే చేస్తున్నాను హార్వెస్ట్. ఎండ వచ్చేసింది కోటి, మనకి ఎండ పడదు. నాకు తెలియదు, ఇంకా వస్తున్నాయి. పోతంతా ఉంది ఇంకా. చూసారా ఫ్రెండ్స్, గుర్తులు ఎలాగ వస్తున్నాయో. సాగరిక అని తలంచుకొని నేను కట్ చేసేస్తున్నాను చిక్కుళ్ళండిని. బాబా రెండో వీడియో తీద్దామమ్మా, రెండో హార్వెస్ట్ వస్తానమ్మా అన్నది. బాబు తను బిజీ అయిపోయింది, నేను బిజీ అయిపోయాం. మరి హార్వెస్ట్ అయిపోతే పాడైపోతాయిగా, అందుకే తీసేస్తున్నాను. విత్తనాలకి, కూరకి అన్నీ తీస్తాను. ఒక బరగటి పెరుగులు దొండకాయలండి. ఆ మొక్క, దొండకాయ మొక్క పోయింది, నేను బాధపడిపోయాను. అడుగు నుంచి చిగురు పెట్టడమే చక్కగా కాయలు వస్తాయి. ఈ మధ్య నా హార్వెస్ట్లో దొండకాయలు మిస్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ మధ్య నేను 1 నెల 2 నెలల నుంచి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ దొండకాయలు నాకు మిస్ అయిపోయాను, బాధపడ్డాను. ప్రభాత్ స్టెమ్ ఇస్తే పెట్టాను, కానీ లక్కీ మీద నా పాత మొక్కే కొంచెం చిగురు పెట్టి వచ్చింది విత్తనాలు, క్లౌబీన్స్ విత్తనాలు. ఇవన్నీ చిక్కుళ్ళు ఇంకా ఉన్నాయి, తెంపుతాను, వస్తాను. ఒకటి తెంపాలి కదా, చిక్కులు తెంపుతుంటే మళ్ళీ వంకాయలు దొరికాయి. టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తున్నాను. పండు మిర్చి ఉంచేస్తుంటే ఎక్కువ మొక్కలు పాడైపోతున్నాయి, అందుకే నేను పచ్చిగా ఉండగానే తీసేస్తున్నాను. కొన్ని మొక్కలు కూడా తీసివలసి వచ్చింది పాడైపోతే.
నేను అసలు పచ్చిమిర్చి ఎప్పుడు నాకు చేతితో ఒకసారి ఫస్ట్లో ఎప్పుడో నాకు తెలిసి 6 ఏళ్ళ క్రితం ఒకసారి పచ్చిమిర్చి చెట్టు పెట్టానండి. ఇంకా అప్పటి నుంచి అసలు పచ్చిమిర్చి చెట్టే ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే అవే పడేవి చూడండి, అవి ఇక్కడ చెట్టే కనబడటం లేదు. ఒక్కొక్క దానికైతే చెట్లు కనబడవు, కాయలే కనబడుతుంటాయి. వచ్చింది అబ్బో, కాయ కూడా వరుసుకుని వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అసలు చెట్టుకి కనిపిస్తుంది ఏమన్నా, మీకు ఏమన్నా ఆవులు కనిపిస్తున్నాయా? అన్నీ కాయలు చూడండి. ఇలా చేత్తో ఎన్ని తెప్పుతారో చూడండి. అలాగా బొట్లో వేయకుండా మీకు చూపిస్తాను. అవైనా చేయి సరిపోవడం లేదు, ఎంత డార్క్ గ్రీన్ ఇంకా ఉన్నాయి. బొట్లో వేయకుండా చూపించాలంటే కాయలు కింద పడిపోతుంది. చూసారండి ఎండ వచ్చి కదా ఇంకో చెట్లు ఇలా పండిపోయిన ఉంచేసి చెట్టు డ్యామేజ్ అవుతుందండి. ఎందుకో నేను అబ్జర్వ్ చేశాను. 2 చెట్లు కూడా తీసివలసి వచ్చింది. ఇప్పటికీ ప్రూనింగ్ చేశాను, ఏమన్నా మళ్ళీ డెవలప్ అవుతుందేమో అని. ఎండిపోతున్నాయి. ఇక్కడ గుత్తులు గుత్తులు చిక్కులు కనిపిస్తున్నాయి. ఇవి తెంపేద్దాం. ఎక్కడ కనిపిస్తుంది అది తెంపేసుకుంటూ అలా వెళ్ళిపోవడం. సరే వెరైటీగా ఉంది, చిక్కుడు సన్నగా ఉంది. చెట్టు చూసారా కాయలు? ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క రకంలా ఉంటుందండి. పొట్టి, పొడుగు, లావు, చిన్న. చూడండి ఎంత పొడుగ్గా ఎంత దలసరిగా ఉన్నాయి. మీకు ఇంకా పెద్ద మిర్చి, లావు మిర్చి చూపిస్తాను. అసలు నేనే ఆశ్చర్యపోయాను ఆ మిర్చి చూసి. మార్నింగ్లో చూసారా ఫ్రెండ్స్? ఏది కోస్తున్నా బుట్టలు నిండిపోతాయి మనకి. నెక్స్ట్ ఇయర్ అయితే అనుకుంటున్నాను, ఇంత హార్వెస్ట్ నేను చేయలేకపోతున్నాను. 2 మొక్కలే పెడతాను ఈసారి. ఇప్పుడు అందరికీ పంచి అలవాటు చేయడం కోసం నేను పెంచుకున్నాను. నా ఫ్యామిలీలో 4గురికి నేను అలవాటు చేశాను. అందుకోసం నేను కష్టపడి పెంచాను, వాళ్ళకి అలవాటు చేద్దామని. చూసారా ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎలా దాంకున్నాయో. అలాగే దాంకుంటున్నాయి వంకాయలు కూడా, నేను కోసేస్తాననేసి. మరి ఆర్గానిక్ ఫుడ్ తినాలి కదా కోసుకొని. అసలు వీటికి ఈ లైన్ అంతా కమ్మిరిపోయినాను కదా ఫ్రెండ్స్.
మొత్తం పచ్చి తీస్తాం కదా, ఈ చెట్టేనండి సగం కొమ్మిరిపోయింది, ఇంకా చూడండి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రూటింగ్ ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి, ఫ్రూటింగ్ వస్తుంది. మొత్తం ఎన్ని కొమ్ములు ఉంటే అన్ని ఫ్రూటింగ్ భలే వచ్చాయి కదా. ఇది వచ్చేది ఫ్రెండ్స్, పొడుగు మిర్చి చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి చూడండి. నాకే అసలు ఇంతవరకు ఎప్పుడు ఇంత పొడుగు మిర్చి నేను చూడలేదు మన చెట్లోని. పెట్టడం అయితే పెట్టాం పొడుగు మిర్చీలు, మరి ఇవే అయ్యి ఉంటాయి. ఇదిగోండి ఇంతకుముందు అయితే సన్నగా పొడుగ్గా వచ్చాయి, ఇప్పుడు లావుగా పొడుగ్గా వస్తున్నాయి. ఓకే, ఇదిగోండి మళ్ళీ పచ్చిమిర్చి కోస్తుంటే మళ్ళీ వంకాయలు వచ్చాయి. వంకాయలు ప్రతిదానికి కనబడుతూనే ఉన్నాయి. ఇదిగోండి చిక్కులు కూడా ఇందులో కలిసి అలా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చిక్కులు పోయాలి. ఇవన్నీ పచ్చిమిర్చి కదా, కోటి చిక్కుడుకాయలు ఈసారి నువ్వే పైకి ఎక్కిపోయమ్మా. చూసారండి మళ్ళీ చిక్కులుగా వస్తుంటే మళ్ళీ వంకాయ కనిపించింది. వంకాయ నా ఫ్రెండ్స్, అందుకే ఎక్కడ పడుతుంది ముళ్ళు కూడా ఉన్నాయి బాగా. ఫ్రెండ్స్ ఇవ్వండి గుత్తులు కొమ్మలు కట్ చేస్తాను, చిక్కుళ్ళు అక్కడ కట్ చేసేసాను ఆకులు. తీసేది మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి మళ్ళీ కాస్త చిక్కుడు మళ్ళీ వంకాయ వచ్చింది. ఏర్పడినప్పటికీ అయిపోతుంది. పచ్చిమిర్చిలు కూడా కోస్తాం కూడా, మళ్ళీ వద్దాం మళ్ళీ కోసుకుందాం పదండి. బ్లీడింగ్ హార్ట్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ భలే ఉన్నాయి కదా అందంగా మొగ్గలు పువ్వులు. ఇక్కడ చూడండి వంకాయలు ఇక్కడ కూడా దాముకున్నాయి. చిక్కుడుకాయలు కోస్తుంటే ఇక్కడ కూడా దాముకున్నాయి. ఇదిగోండి ఇంకో రకం వంకాయ, నీలం వంకాయ, రెండు ఒకే టబ్లో వచ్చాయి. ఇవి చిన్నవి, ఒక 6 ఎన్నో కాయలు కోసాను ఇంట్లో తీసి. ఫ్రెండ్స్ చూసారా, మన ఐశ్వర్య మేడం దగ్గర ఆర్డర్ పెట్టాం కదా, అవి మొక్కలు ఎండిపోయేయండి. మళ్ళీ నేను సీడ్స్ పడేసాను, ఎందుకైనా మంచిది వస్తాయేమో చూద్దామని సీడ్స్ పడేసాను. చూసారా ఎంత బాగా వచ్చింది కలరు. ఇదిగోండి ఇదొకటి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక మొక్క వస్తుంది. చూసారా అండి ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఈ తామరాకు చూడండి అసలు ఎంత ఉందో ఈ ఆకు, మనం భోజనం తినేంత ఆకు ఉంది తామరాకు. ఫ్రెండ్స్ మన కొలంలో చూసారండి, రోజుకి 2, 3, 4 పోస్తానే నాకు గొప్ప సరదాగా ఉంది. ఇంకా బర్డ్స్ చూసారు అక్కడ ఉన్నాయి, ఇదండి బర్డ్స్ చూసారా, ఇది ఇంకా బర్డ్స్ ఉన్నాయి, 2 పువ్వులు ఉన్నాయి. రోజుకి ఇలా వస్తున్నాయి, నాకు భలే హ్యాపీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ ఆకు చూడండి ఎంత ఉందో. అసలు ఇలా చేయి పెడతాను చూడండి ఆకు మీద, ఒక భాగంలోకి వచ్చింది. అలాంటిది ఎంత ఆకు ఉందో చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా భలే అందంగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఉదయాన్నే నేను వచ్చేసరికి నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి. రోజుకి 2, 3 ఫ్లవర్స్. ఇక్కడ చూసారా బర్డ్స్ కూడా ఎలా ఉన్నాయి. చూసారా బర్డ్స్ కూడా ఉన్నాయి, ఇంకా విచ్చుకోలేదు ఈ బర్డ్స్. రోజు గుడ్ మార్నింగ్ చెప్తానే నాకు. అసలు ఈ ఆకు చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి చేయి పెడతాను చూడండి ఫ్రెండ్స్ దీని మీద. అంటే ఇలాంటి చేయిలు ఎన్నైనా పెట్టచ్చు ఈ ఆకు మీద, అంత పెద్ద ఆకు ఉంది.
అసలు ఈ ఆకు చూడండి, ఇదిగోండి మధ్యలోకి పెట్టాను, ఎంత ఆకు ఉందో చూసారా ఫ్రెండ్స్. అసలు ఈ ఆకులు చూస్తే ఒక సరదా వేస్తుంది నాకు. తామర పువ్వు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తున్నాను నేను. చాలా సరదాగా ఉంది, కలర్లో హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత కష్టపడి కట్టించినందుకు. ఇందులో ఒక నాకు తెలిసి 6 నెలల నుంచి చాలా కష్టపడుతున్నాను ఇందులో ఫ్లవరింగ్ చూడడం కోసం. దగ్గర దగ్గర 2 నెలల నుంచి బాగా వస్తున్నాయి ఫ్లవరింగ్స్. రోజుకు 2-3 అయినా నా పొలంలో కనిపిస్తున్నాయి. ఇంకా తామర వస్తే మరి మన ఆనందాలు మీ అందరికీ తెలుసు కదా, చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. కనకాంబరాలు అనుకుంటున్నారా? కనకాంబరాలు కాదండి ఇవి, ఈ ప్లాంట్ నుంచి వచ్చాయి ఇవి, ఈ కొమ్మ నుంచి వచ్చింది ఇవి. మొన్న నేను కులీమల వెళ్ళినప్పుడు ఈ మొక్క కొని తెచ్చానండి. కానీ నేను క్యాంప్ అంతా బ్యాగుల్లో ఈ మొక్క చాలా కష్టపడి దాచాను. ఎక్కడ ఇంటికి వచ్చాక సక్సెస్ అవుతుందో లేదో నేను అనుకోలేదు. ఈ మొక్క నేను అక్కడి నుంచి తెచ్చానండి. నాకు ఈ ఫ్లవరింగ్ వస్తే చాలా ఆనందం అనిపించింది. ఇవాళ హార్వెస్ట్తో పువ్వులు కూడా కనువిందు అయ్యాయి మనకి. కాకపోతే చెట్టుగా అందంగా ఉంటాయని తెంపనండి ఈ మందారాలు, నేను కనువిందుగా ఉన్నాయి. ఇవి మాత్రం పూజ కోసం తెంపేస్తుంటాను, బోల్డ్ వస్తాయి ఈ మందారాలు. అందరికీ తెలిసిన చెట్టు ఇది. క్యాప్సికమ్ అండి, చిన్నవి వస్తున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి క్యాప్సికమ్లు. ఫ్రెండ్స్ ములంకాడ చూడండి ఎంత పెద్దదో వచ్చిందో. అదో ఇంకా ములంకాయలు వస్తున్నాయి పైన చెట్టుకి, ఎండ వచ్చింది. మన యాపిల్ బేర్స్ అండి, పెద్దవి అవుతాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పటికి 6 సార్లు 7 సార్లు కాపు తీసాను. ఒక కాపు తీసిన వల్ల 15 కాయలు తీస్తున్నాము. చాలండి మా ఫ్యామిలీకి చక్కగా తినడానికి బాగున్నాయి. మళ్ళీ దానిమ్మ మళ్ళీ ఫ్రూటింగ్ మళ్ళీ వస్తుంది. దీనికి 2 సార్లు కాపు తీసుకొని తిన్నాము. కానీ ఉడతలు తినేస్తున్నాయండి దానిమ్మ. మేము సగమే తింటున్నాము, సగం ఉడతలు తింటున్నాయి. చూడండి ఎంత అందంగా వస్తున్నాయి పుదీనా ఫ్లవర్స్ అన్నీ. ఎండ వచ్చింది, పువ్వులు కూడా విడిచిపోయాయి. తోటకూర ఇలా కోసేస్తాను, మళ్ళీ సైడ్ నుంచి చిగుళ్ళు వస్తాయి. పెద్ద పెద్దగా ఎత్తుకు టమాటా సగం గట్టిగా. ఉల్లికాయలు పులుసులో వేసుకున్నా, ఉల్లికాయలు గారెలు వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేమో సీల్ కోసం వదిలేసాను, చూడండి ఎంత బాగుందో. మొన్న ఫోటో దీనికి దగ్గరుండి తీసాను. అది చిగురు పెట్టుకొని వచ్చేస్తా చక్కగా. తోటకూర, చుక్కకూర, అన్నీ 4-5 రకాల కాయగూరలు. 4 రకాల కాయగూర పప్పులు ఆకుకూరలు వేసేస్తే బాగుంటుంది టేస్ట్. ఇది కంపోస్ట్ కోసం రెడీ చేశాను ఫ్రెండ్స్. ఖాళీగా ఎందుకు ఉండడం అని, ఆ కంపోస్ట్ రెడీ అవుతుంది అని ఉల్లికాయలు కూడా ఉల్లిపాయలకి పైన పెట్టేశాను. కింద కంపోస్ట్ రెడీ అయిపోయింది, పైన ఉల్లికాయలు కూడా వచ్చేసాయి. చూసారు అన్ని ఉల్లికాయలు వచ్చాయో చూడండి. కిందకి వెళ్ళి ఉల్లిగారులు వేస్తాను. ఇవాళ సండే స్పెషల్ ఉల్లిగారులు. ఏమండి ఉల్లిగారులు వేయాలా? ఉల్లిగారులు బాగుంటాయి, ఉల్లికాయలు గారెలు కానీ పులుసు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఉల్లికాయలతో వడియాలు కూడా పెడతారు కదండి, అందరికీ తెలుసు కదా.
ఇందులోనే కాకరకాయ వచ్చింది, మార్నింగ్ గ్లోరీ వచ్చింది, విత్తనాలు పడి మళ్ళీనేమో వాటర్ మిలాన్ వచ్చింది, ఒక 2 వాటర్ మిలాన్. ఇంకా అన్ని కంపోస్ట్ రెడీ అయ్యేలోపు చాలా చాలా వచ్చేస్తాయండి. నేను తీయను, మరి అలా కంపోస్ట్ అలా ఉండిపోవాల్సి వస్తుంది. కొంచెం కొంచెం మొక్కలు వచ్చేస్తుంటాయి. చూసారా తోట కూడా వస్తుంది ఒక పక్క నుంచి. ఉల్లిపాయలు ఘాటు వస్తుంది కట్ చేస్తుంటే. ఉల్లిపాయలు ఘాటు రాక ఇంకే ఘాటు వస్తుంది అని అనుకుంటున్నారు. మంచిగా గడ్డి మొక్క కూడా ఛాన్స్ దొరికిందండి. గడ్డి కూడా వస్తుంది పడద్దు. అవి లేకపోతే పంటే లేదండి. గడ్డి మొక్కలు లేకపోతే పంట పండిస్తున్నాము అంటే గడ్డి మొక్కలు కూడా పండించవలసిందే. ఉల్లికాయలు చూడండి ఫ్రెండ్స్, పుట్టడు వచ్చే ఉల్లికాయలు ఏంటి ఇవాళ మన హార్వెస్ట్ చెప్పండి. ఈరోజు తెంపినవి ఆకుపచ్చి పచ్చిమిర్చి, పండు, నెక్స్ట్ చిక్కుళ్ళు, నెక్స్ట్ కొత్తిమీర పండించడానికి చాలా కష్టపడుతున్నానండి నేనైతే. కొత్తిళ్ళు, నెక్స్ట్ దొండకాయలు బాగా వచ్చాయి. నీలం వంకాయలు, దొండకాయలు. యాక్చువల్గా నా పాదు చచ్చిపోయిందని చాలా బాధపడ్డాను. తన ప్రభాత్కి అడిగితే నాకు స్టెమ్స్ ఇచ్చాడు, అది పెట్టాను. కాకపోతే నా అదృష్టం ఏంటంటే చనిపోయిన మొక్కే స్టెమ్ నుంచి మళ్ళీ చిగురు పైకి లేచి దొండకాయలు కాయలు కాసాయండి. చాలా సంతోషం అనిపించింది నిజంగా. దొండకాయలు చూడగానమ్మా మళ్ళీ నా మొక్క నాకు బతికిందమ్మా అని అనుకున్నాను. హ్యాపీ ఫీల్ అయ్యాను. నీలం వంకాయలు, తెల్ల వంకాయలు, బొరబాటీలు, తర్వాత టమాటాసు. మేము ఇలా గ్రీను కావాల్సి తెంపామండి ఈరోజు. ఎందుకంటే దీంతో ఒక పచ్చడి చేస్తే బాగుంటుందని విన్నాను. గ్రీన్ కావాల్సి నేను అందుకే తెంపాను. రెండోది కూడా చిక్కుళ్ళు అన్నీ అండి. ఆకుకూర, తోటకూర తీసుకున్నాము, ఉల్లికాయలు తెంపాము. ఈరోజు డ్రమ్ములు అన్నీ రెడీ చేస్తున్నామండి. అందుకే కొంచెం కంజెస్ట్గా ఉంది డాబా కూడా. సో ఇదిగానండి మొత్తం ఈరోజు హార్వెస్ట్. ఐఎమ్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ. హాయ్, ఇవాళ హార్వెస్ట్ ఫుల్గా రైతు హార్వెస్ట్. ఇవాళ సాగరిక గారు వచ్చారు కదా మొన్న, చాలా రకం సీడ్స్ తీసి ఇచ్చేసాము, సీడ్ బ్యాంక్ ఇచ్చాము. మళ్ళీ ఈరోజు హార్వెస్ట్ చేసాము. యాక్చువల్గా సాగరిక రెండో హార్వెస్ట్ నేను కూడా వస్తానమ్మా అన్నారు. కాకపోతే సాగరిక గారికి అవ్వలేదని నాకు అన్నారు. ఆవిడకి అయినప్పుడు నాకు అవ్వలేదు, నాకైనప్పుడు ఆవిడకి అవ్వలేదు. రెండో హార్వెస్ట్ మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ విత్తనాలన్నీ తీసాము, పచ్చిగా కొద్దిగున్నాయి, కొంచెం పెద్దగా. ఎలాగో చిక్కుళ్ళు తీసామనేసి ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయండి. కాకపోతే కొంచెం చూసారు ఇక్కడ కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కొద్దిగా, అందుకోసమని మాకు మట్టుకు ఇలా తెంపుకున్నామండి మా హార్వెస్ట్. ఇవి ఎంతమంది ఇండ్లకి వెళ్తాయో తెలీదు, ఫ్రెండ్స్ ఎవరెవరి దగ్గరికి వెళ్తాయో తెలీదు. ఓకే అండి. సార్ అప్పారా సార్, మీరు పెట్టినవన్నీ ఇవ్వండి, మొలకలు గ్రోత్ అయ్యాయి. దీని కింద పెట్టి దాసాను కొంచెం, ఇవ్వండి చూసారా అన్ని రకాలు వేసాను, అన్నీ వచ్చాయి. పెట్టేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ అప్పారా సార్.